నమస్తే, వెల్కమ్ టు టీవీ49 న్యూస్. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో పెను ప్రమాదం తప్పింది. కర్నూలు నుండి ఆత్మకూరుకు వస్తున్న ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు ఆత్మకూరు పట్టణంలోని సిఎస్ఐ చర్చి వద్ద టైర్ పగిలి సుమారు 20 మీటర్ల దూరం బ్రేక్ లైనర్లపై ప్రయాణించింది. ఈ సమయంలో డ్రైవర్ చాకచక్యంగా బస్సు డివైడర్ ను రోడ్డుపై వెళ్తున్న వాహనాలను ఢీకొట్టకుండా నడపడంతో పెను ప్రమాదం తప్పింది. ఆత్మకూరు డిపోకు చెందిన AP39 UK 2407 నెంబర్ గల పల్లె వెలుగు హైయర్ విత్ బస్సులో ప్రమాద సమయంలో సుమారు 15 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రైవేటు బస్సు యజమానులు బస్సులను సరైన మెయింటెనెన్స్ చేయకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. అసలు ఏం కాలేనా ఉంటారులే. రేషన్ గాడి పుడి పగిలిందా జరిగిన సంఘటనలో ఫ్రంట్ టైర్ రైట్ సైడ్ ఫ్రంట్ టైర్ బరస్ట్ కావడం వల్ల అది బయటికి హబ్లోంచి బయటికి రావడం వల్ల అక్కడ చిన్న ప్రమాదం అయితే జరిగింది. దానివల్ల ప్రయాణికులకి అయితే ఎవరికి ఇబ్బంది కలగలేదు. దాని విషయంలో ఆ బస్సును అయితే మేము వెంటనే నిలబెట్టేస్తున్నాం. ఆయన పూర్తి అటెండ్ అయిన తర్వాత కూడా దాన్ని పూర్తి చెక్ చేసిన తర్వాత కూడా పూర్తి అంతా దాన్ని చెక్ చేసి తనిఖీ చేసిన తర్వాత దాన్ని పై వాళ్ళ దృష్టికి కూడా తీసుకుని ఆ తర్వాత సర్వీస్ తీసుకోవాలవుతుందనే నిర్ణయం తర్వాత తీసుకుంటాం. అదేవిధంగా ఇక ముందు కూడా ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉన్న బస్సులన్నీ ఇమ్మీడియట్గా తనిఖీ చేసి దానికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా రెక్టిఫై చేసుకునే అవకాశం తీసుకుంటాం.